ఎపిసోడ్ 16 తెలియని లోకానికి తెరచుకున్న కాంతిద్వారం. విహాన్ కాంతితో తయారైన ద్వారం ముందు నిలబడ్డాడు. ఆ ద్వారం లోపల నుండి ఒక మృదువైన వెలుగు బయటికి వస్తోంది. అది భయంకరంగా అనిపించలేదు, కాని పూర్తిగా తెలియని ప్రపంచంవైపు తీసుకెళ్తుందనే భావన కలిగించింది. కాంతి జీవి అతని పక్కన నిలబడి చెప్పింది, ఈ ద్వారం దాటి వెళ్లిన తర్వాత తిరిగి రావడం అంత సులభం కాదు. అక్కడి ప్రవాహాలు భిన్నంగా ఉంటాయి. విహాన్ కాసేపు ఆలోచించాడు. తన ప్రయాణం ఎలా ప్రారంభమైందో అతనికి గుర్తొచ్చింది. ఒక సాధారణ అడవిలో మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు లోకాల మధ్యకు చేరుకుంది. అతను ధైర్యంగా ముందుకు అడుగు వేశాడు. కాంతిద్వారం లోపలికి వెళ్లగానే చుట్టూ ఉన్న ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది. గాలి వాసన వేరుగా ఉంది. ఆకాశంగాఘ నీలం రంగులో మెరుసుతోంది. చెట్లు కూడా భూమిపై చూసినట్టుగా లేవు. అవి కాంతితో తయారైన ఆకులతో మెరుస్తున్నాయి. విహాన్ ఆశ్చర్యంతో అన్నాడు, ఇది నిజంగా మరో ప్రపంచమా? కాంతి జీవి మెల్లగా చెప్పింది, ఇది నక్షత్ర అరణ్యం. ఇక్కడి ప్రవాహాలు నక్షత్రాల కాంతితో నడుస్తాయి. వారు ముందుకు నడుస్తుండగా దూరంలో ఒక చిన్న గ్రామం కనిపించింది. ఆ గ్రామం చుట్టూ చిన్న చిన్న కాంతి గోళాలు తేలుతున్నాయి. అవి ఆకాశంలో ఉన్న నక్షత్రాలు నేలపైకి దిగినట్టుగా ఉన్నాయి. గ్రామానికి దగ్గరగా వెళ్లగానే అక్కడి ప్రజలు విహాన్ను చూసి ఆశ్చర్యపోయారు. వారి కళ్లలో భయం కూడా కనిపించింది. ఒక వృద్ధుడు ముందుకు వచ్చి అడిగాడు, మీరు సంగమ సంరక్షకుడా? విహాన్ తల ఊపాడు. వృద్ధుడు నిశ్శబ్దంగా చెప్పాడు, మా ప్రపంచంలోని నక్షత్ర ప్రవాహం బలహీనపడుతోంది. ప్రతి రాత్రి మా ఆకాశం నుంచి ఒక నక్షత్రం అదృశ్యమవుతోంది. విహాన్ పైకి ఆకాశాన్ని చూశాడు. అక్కడ నిజంగానే కొన్ని ఖాళీ ప్రాంతాలు కనిపిస్తున్నాయి. కాంతి జీవి మెల్లగా చెప్పింది, ప్రవాహం కదిలితే నక్షత్రాలు కూడా మసకబారతాయి. విహాన్ లోపల ఒక బాధ్యత భావన పెరిగింది. ఇప్పుడు అతని పని కేవలం తన ప్రపంచాన్ని కాపాడటం కాదు. అతను గ్రామ ప్రజలను చూసి చెప్పాడు, మనం కలిసి ఈ సమస్యను పరిష్కరిద్దాం. వృద్ధుడు గ్రామం చివర ఉన్న ఒక కొండను చూపించాడు. అక్కడ ఒక పాత నక్షత్ర దేవాలయం ఉంది. మా ప్రవాహం అక్కడినుంచి పుట్టేది. కాని ఇప్పుడు ఆ దేవాలయం చీకటిలో ఉంది. విహాన్ ఆ కొండవైపు చూశాడు. అక్కడ నిజంగానే ఒక చీకటి నీడ కనిపించింది. అతని చేతిలోని సంగమ ముద్ర మెల్లగా ప్రకాశించింది. అది కొత్త ప్రవాహాన్ని గుర్తించింది. విహాన్ ముందుకు నడిచాడు. కొత్త ప్రపంచం, కొత్త సమస్య, కొత్త పరీక్ష. నక్షత్ర అరణ్య రహస్యం ఇప్పుడే ప్రారంభమైంది.